ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు యానం దగ్గర ఒక విజిట్‌కి అయితే వెళ్ళడం జరిగిందండి. ఆ ఇంటి యందు ప్రాణాల మీదకొచ్చేటటువంటి దోషాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ఇంటి యజమానికి ప్రాణహాని కూడా జరిగిందండి. తర్వాత వారి అబ్బాయి కూడా ప్రాణాపాయ స్థితికి వెళ్ళి మళ్ళీ బ్రతకడం జరిగిందండి. ఏంటి ఆ దోషం అని చూసినట్లయితే ఇక్కడ చూడండి. నైరుతి యందు బాత్రూమ్ అండి ఇది. నైరుతి యందు బాత్రూమ్ ఉండడం వల్లనే చాలా వరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటే, ఇక్కడ చూడండి. ప్రహరీ గోడ మీద హద్దు మీదే ఈ యొక్క టాయిలెట్‌ని నిర్మించడం జరిగింది. ఎటువంటి గ్యాపు కూడా లేకుండా సాధారణంగా నైరుతిలో టాయిలెట్ ఉంటేనే దోషమండి. అలాంటిది పిట్టగోడ మీద ఎక్కించి మరీ అంటే ప్రహరీ గోడ మీదకి ఎక్కించి మరీ ఈ విధంగా నిర్మాణం చేయడం వల్ల నైరుతి మూత ఏర్పడి, అదేవిధంగా నైరుతి టాయిలెట్ ఉన్నటువంటి దోషం కూడా ఏర్పడి, అదేవిధంగా ఇక్కడ చూడండి. తూర్పున వీళ్ళకి ఉపగృహం అయితే ఉందండి. తూర్పు ఆగ్నేయంలో. ఆ ఉపగృహం కూడా ఈ యొక్క దక్షిణం గోడ దాటి మనకి బయటికి ఉన్నదండి. అంటే దక్షిణ ఆగ్నేయం పెరిగిన దోషం కూడా తోడయ్యి అనుకోకుండా ఆ టాయిలెట్‌లోనే ప్రమాదవశాత్తు ఆయన యజమాని మరణించడం జరిగింది. వారి అబ్బాయి కూడా కరోనా వల్ల హాస్పిటలైజ్ అయ్యారు అని ఆ ఇంటి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ విధంగా నైరుతి టాయిలెట్ ఉంటే ఇమ్మీడియేట్‌గా మీరు తొలగించుకోవడమే మంచిది.